తెలంగాణలో భూమి కొనాలనుకుంటున్నారా? ప్లాట్ రిజిస్ట్రేషన్ కి రెడీ అవుతున్నారా? ప్లాట్ కొనుగోలు కోసం అడ్వాన్స్ ఇచ్చేశారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. రాష్ట్ర వ్యాప్తంగా భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల ప్రభుత్వ మార్కెట్ విలువల్ని భారీగా సవరించింది ప్రభుత్వం. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 100% వరకు పెంపుండటంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా భారీగా పెరగనున్నాయి. హైదరాబాద్ శివార్ల నుంచి జిల్లా కేంద్రాల వరకు కొత్త ధరలు అమల్లోకి రావటంతో రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది ఈ నిర్ణయం. అసలు ఎక్కడ ఎంత పెరిగింది, ఎవరిపై ఎంత భారం పడనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో భూముల విలువలు పెంపు, అమల్లోకి వచ్చిన కొత్త మార్కెట్ విలువలు, 50% నుంచి 100% వరకు పెరిగిన వ్యవసాయ భూముల వాల్యూ. గరిష్టంగా హైదరాబాద్ బేగంపేటలో ఎకరా 35.29 కోట్లు. తెలంగాణలో భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల కొనుగోలుదారులకు భారీ షాక్ ఇచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చేసింది. తెలంగాణ సర్కార్ కొత్త మార్కెట్ విలువలను ప్రకటించడంతో ఈ నెల 5 నుంచే అన్ని రిజిస్ట్రేషన్లు పెంచిన రేట్ల ప్రకారమే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92,000 ప్రాంతాల్లో మార్కెట్ విలువలను పునఃసమీక్షించిన ప్రభుత్వం మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ వ్యత్యాసమున్న ప్రాంతాల్లో గణనీయమైన పెంపు చేపట్టింది. ముఖ్యంగా వ్యవసాయ భూములు, ప్లాట్ల విలువలను 50 నుంచి 100% వరకు పెంచగా ఫ్లాట్ల ధరలను 10 నుంచి 20% వరకు సవరించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోకాపేట్, నానక్రామ్గూడ, రాయదుర్గం, బుద్వేల్, కొంగరకలాన్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. కోకాపేట్లో చదరపు గజం విలువ 23,800 నుంచి ఏకంగా 47,600 రూపాయలకు చేరింది. మనకు బహిరంగ మార్కెట్ విలువకును తర్వాత ప్రభుత్వ మార్కెట్ విలువకు భారీ వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి మనకు ఎక్కువగా అంటే క్యూర్లో అంటే ఓఆర్ఆర్ లోపట అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ లోపట మనకు ఒక 15 నుంచి 100% పెంపు అనేది జరిగింది. దీనివల్ల మనకు ఓన్లీ కార్డు వాల్యూకిను బహిరంగ మార్కెట్ వ్యత్యాసం తగ్గించడం అనేటువంటి అంశమే ప్రధానంగా కనబడుతూ ఉంది. అదేవిధంగా మనకు అపార్ట్మెంట్లు అయితే ఒక 10% నుంచి 20% పెంపయింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వ్యవసాయ భూముల విలువలు 100% వరకు పెరిగాయి. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల్లో పాత విలువలనే కొనసాగించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 50 నుంచి 75% వరకు పెంపు అమలు చేశారు. రాష్ట్రంలో కనిష్ట వ్యవసాయ భూమి విలువను ఎకరాకు 1.75 లక్షల నుంచి 2.75 లక్షల రూపాయలకు పెంచారు. అత్యధిక విలువ కలిగిన ప్రాంతంగా బేగంపేట కొనసాగుతూ ఉండగా అక్కడ ఎకరా ధర 35.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక ఫ్లాట్ల విషయానికి వస్తే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 12 ప్రాంతాల్లో చదరపు గజం విలువ రాష్ట్రంలోనే అత్యధికంగా 1.16 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో అత్యల్ప స్థల విలువ చదరపు గజానికి 600గా ఉంది. ఈ సవరణల ప్రభావం నేరుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలపై పడనుంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా కొత్త మార్కెట్ విలువల ప్రకారమే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 2021లో ఈ సవరణ ఒకసారి జరిగింది. అప్పుడు మనకు 6% ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1.5 పెంచి 7.5గా చేశారు. బట్ ఇప్పుడున్నటువంటి ఈ జూన్ 5 నుంచి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఈ సవరింపు అనేది మనకు కేవలము బహిరంగ మార్కెట్కును తర్వాత ప్రభుత్వ మార్కెట్కు మధ్యన ఆ తేడాను తగ్గించడానికే ఈ పెంపు చేశారు, ఈ సవరణ చేశారు. ఇది స్టేట్ వైడ్గా అంటే మనకు ఈ రివిజన్ అనేది స్టేట్ వైడ్గా జరిగింది. ఇది అగ్రికల్చర్ ల్యాండ్లో కావచ్చు, తర్వాత మనకు ఫ్లాట్స్లో కావచ్చు, ప్లాట్లో కావచ్చు, వీటన్నింటిలో జరిగింది. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5% ఛార్జీలే కొనసాగనున్నాయి. కొత్త విలువల అమలుపైన 6 నెలల తర్వాత మరోసారి సమీక్ష చేపట్టనున్న ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు, మార్కెట్ స్పందన ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది. భూమి కొనాలనుకునేవారు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్కు సిద్ధమవుతున్న వారు ఇకపై కొత్త రేట్ల ప్రకారమే తమ ఖర్చులను లెక్కించుకోవాల్సి ఉంటుంది.